కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి డ్రామాలాడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చేతిలో ఓటుకు నోటు కేసు, కాంగ్రెస్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నాయని, దీంతో ఆ రెండు పార్టీలు కుమ్మక్కాయని విమర్శలు చేశారు. కొన్ని రోజులు హైడ్రా పేరుతో, ఇప్పుడు విగ్రహాల పేరుతో 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. అంతకుముందు విగ్రహాలు తర్వాత మళ్ళీ హైడ్రాలోలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలి. ఇక 6 గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఎందుకంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతులు ఉన్నది, ఓటు ఉన్నట్టు కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయంలో మన ఇద్దరం కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 7 సెప్టెంబర్కి వాస్తవం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైడ్రాలు ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. రుణమాఫీ విషయంలో ఎక్కడికెళ్తారు చర్చ చెప్పండి. ఏ గ్రామానికి పోదామో రండి, మాతోని ఎంతమంది రుణమాఫీ జరుగుతుందో చెప్తాం. మనం ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమంది 10,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, 1,200 రూపాయలు, ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్ ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా 5 డిఏలు ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు, 317 విషయంలో మీ ఆలోచన ఏంది? అంటే చర్చ వీటి మీద జరగాలి. ఇలా మొదదానికేమో